హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఇంటి ముందు ఉన్న తులసి కుండీని మార్చుతున్నానండి. అంటే కుండీ మొత్తం తీసేసి కొత్త కుండీ పెడుతున్నాను. ఇలాగా మొక్కని బయటే నాటించి తెచ్చుకున్నామండి. లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా, ఊరి నుంచి వచ్చేసరికి తులసి చెట్టు అంతా పాడైపోయిందండి. కొత్త మొక్కలు నాటామని 2 మొక్కలు నాటాం కదా, నాటిన తర్వాత కూడా మళ్ళీ ఒకటి ఎండిపోయిందండి, అంటే నిద్ర చేసిందనమాట. ఇక అందుకని ఆ కుండీ తీసేస్తున్నాను. అది ఎందువల్ల అలా అయిందనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక మొక్క విషయానికి వస్తే నేనైతే ఇలాగా కుండీలో మొక్క నాటించేసి తెచ్చుకున్నానండి నర్సరీ దగ్గరే. మనం ఇంటికి తెచ్చి నాటే కంటే కూడా కుండీతో తీసేసుకున్నాం అనమాట. వాళ్ళే మట్టి వేసేసి మొక్కను కూడా నాటేసి ఇచ్చేసారు. ఎరువు మట్టి ఉంటుంది కదండి, పాట్ మిక్సింగ్ మట్టి ఉంటుంది కదా, వాళ్ళు అదే వేసేసి ఇచ్చారనమాట. ఇదంతా చేయడానికి ఒక 130 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ మట్టిదంతా నాటే కంటే వాళ్ళు నాటిస్తే అవి ఎరువులు అవి ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఇస్తారనమాట. ఇక అందుకని నాటించి తెచ్చేసుకున్నాము. ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇంతకు ముందున్న తులసి కుండీ కంటే కూడా ఈ కుండీ అయితే చిన్నదండి, చిన్నది తీసుకున్నాము. మామూలుగా తులసి కుండీలు ఉంటాయి కదా, అంటే తులసి కోటలాగా ఉంటాయి కదండి, అవన్నీ కూడా పింగాణివి, రాతితో చేసినవి ఇవన్నీ ఉన్నాయి. అది తీసుకుందామని అడిగితే ఒకటి 550 చెప్పారండి. రేట్ అయితే అస్సలు తగ్గమన్నారు. సరే అని చెప్పి వద్దులే అని చెప్పి ఇదే తీసుకున్నాం మేమైతే. ఇదైతే కుండీ 50 రూపీస్ పడింది, మొక్క 30 రూపీస్ అంట. మిగిలిందేమో మట్టికి తీసుకున్నారనమాట, ఎరువు మట్టి కదా అందుకని. మొక్క కూడా వాళ్ళే పెట్టేసి ఇచ్చేస్తామన్నారండి. సరేని ఇక పెట్టించేసి తీసుకొచ్చామన్నమాట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత కుండీ మొత్తం కూడా తడబట్ట పెట్టి తుడిచేసుకున్నాను. తుడిచేసి ఎప్పుడు రాస్తాను కదా పసుపదిని, అదేవిధంగా పసుపు రాసేసుకుని కొంచెం బియ్యం పిండితో కుంకుమతో ఇలా చిన్నగా అలంకరణ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంటి ముందు ఉండే తులసి కుండీ కదండి, ఎప్పుడు పచ్చగా ఉంటే బాగుంటుందన్నమాట. పసుపు రాయకుండా మనమైతే ఉంచాం కదా. వేసవకాలం కదండి, ఉదయం పూట కాకుండా ఇలాగ సాయంత్రం పూట మొక్కని నాటించి తెచ్చుకున్నాం అనమాట. తెల్లారేసరికి వాడకుండా ఉంటుంది, లేదంటే ఎండలో నాటి తీసుకొస్తే కొంచెం వాడినట్టు అయిపోతుంది కదా. అందుకని మనకి తులసి మొక్క గుబురుగా పెరగాలి అంటే ఎప్సమ్ సాల్ట్ లాంటివి ఇస్తూ ఉంటే చక్కగా గుబురుగా నిండుగా పెరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే చిన్న మొక్క కదండి, నేను ఎక్కువగా పసుపు కుంకాలు అవి ఏమీ వేయట్లేదు. ఊరికే ఆకుల వరకు కొంచెం గంధం పెట్టేసి దానిపైన కొంచెం కుంకుమ బొట్టు అయితే పెడుతున్నాను. చిన్న మొక్క కదా, ఎక్కువగా పసుపు కుంకాలు వేసినా కూడా మొక్క పాడైపోతుంది అనమాట. పెద్దదైనా సరే ఎక్కువగా వేయకూడదు, ఊరికే ఆ కాడకి రాయాలి అంతవరకేనండి. ఇంక ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత తులసి కుండీ పెట్టడానికి నేను చిన్న స్టూల్ పెడతాను కదండి, దాన్ని కూడా ఇంకెలాగో తీసాను కదా అని మొత్తం కడిగేసాను అనమాట. కడిగేసి చుట్టూ పసుపు రాసేసి కొంచెం కుంకుమ పెట్టేసి మధ్యలో ఇలాగా చిన్న ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను. దీనిపైన ఇప్పుడు మనం తులసి కుండీ పెట్టుకుందాం. ఈసారి తెచ్చిన తులసి కుండీ కొంచెం డిఫరెంట్గా ఉందండి, బాగా షైన్ అవుతూ ఉందన్నమాట. అంటే చాలా నున్నగా ఉంది, పసుపు రాస్తుంటే కూడా అంతగా అంటుకోలేదు. మన పాత కుండీకి అంటుకున్నంత బాగా అయితే లేదు, ఉండే కొద్దీ కొంచెం కొంచెం అంటుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత తులసి కుండీలో చిన్న రాయి పెడతాం కదండి, కృష్ణుడు అని చెప్పి రాయి పెడతాము. ఆ రాయి ఆ కుండీలో ఉన్నది తీసేసి ఈ కుండీలో మళ్ళీ కడిగేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా నేను తులసి మొక్క అయితే ఏర్పాటు చేసుకున్నాను. నేను పాత కుండీ తీస్తానని చెప్పాను కదా, ఎందుకు తీస్తానో కూడా చెప్తానండి. ఆ కుండీ అయితే చాలా పెద్దగా ఉంది, మట్టి కూడా ఎరువ వేసి పెట్టాను కదా లాస్ట్ టైము. దాంట్లో ఉన్న తులసి మొక్క అయితే తీసేసి వేరే చోట నాటేసి ఆ కుండీతో సహా, అంటే మట్టితో సహా పడేద్దామని అనుకుంటున్నానండి. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా మా ఇంటి పై పోర్షన్లోకి వేరే వాళ్ళు రెంట్కి వచ్చారండి. వాళ్ళు ఒక 2 కుక్కల్ని పెంచుకుంటున్నారనమాట. అవేంటంటే మన వీధి కుక్కలు ఉంటాయి కదా బయట, అవండి. అవి వాళ్ళు ఎలా అంటే మొత్తం లోపలికి తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోసేయడం అవి చేసాయండి. మేము ఊరెళ్ళాం కదా, మాకు తెలీదు దాని మీద పోసాయని. వచ్చేసరికి మొక్క ఎండిపోయి ఉంది. ఏంటో ఎప్పుడు ఎన్ని రోజులు ఊరెళ్ళినా కూడా ఎప్పుడు అలాగా తులసి మొక్క అనేది నిద్ర చేయలేదు. చాలా బాధ అనిపించింది. కాకపోతే నాకైతే రీజన్ ఏంటనేది అర్థం కాలేదు. తర్వాత నేను 2-3 రోజులు చూసానమాట దాని మీద టాయిలెట్ చేయడము. ఇంకప్పుడు వాళ్ళకి చెప్తే కూడా వినలేదండి వాళ్ళు. తర్వాత వాళ్ళని వానస్ అయితే ఖాళీ చేయించేశారు. ఆ టైంలోనే నేను మళ్ళీ కొత్త మొక్కలు తీసుకొచ్చి అదే కుండీలో నాటాను. నాకు తెలీదు దాంట్లో టాయిలెట్ చేసాయని తెలియదు కాబట్టి నేను అదే కుండీలో నాటేశాను. నేను అవి నాటిన తర్వాత కూడా అవి టాయిలెట్ చేసేసరికి ఆ మొక్క ఎండిపోయిందండి. నాకు ఇంకా అక్కడతో చాలా బాధ అనిపించింది. ఇక మళ్ళీ మొక్క పెట్టినా కూడా ఇలాగే చేస్తాయి ఇవని చెప్పి దాన్ని అలా పక్కకు వచ్చేసి ఇక ఆ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ కొత్త కుండీ తీసుకొచ్చి నాటామన్నమాట. నేను ఆ కుండీ పడేయడానికి కూడా అదే కారణం అండి. ఇంకా దాంట్లో ఉన్న తులసి మొక్క అయితే తీసేసి ఇక్కడ చూపించాను కదా, వేరే కుండీలో అయితే నాటేసుకున్నాను.
ఆ కొనుక్కొచ్చిన 2 మొక్కల్లో కూడా ఒక మొక్క పోయిందని చెప్పి ఇంకా వేరేవి కుండీలో చిన్న చిన్న తులసమ్మ మొక్కలు ఉంటే తీసుకొచ్చి నాటాను. అవి కూడా బతకలేదండి. ఇదేంటి ఎన్నిసార్లు నాటినా అసలు నిలవట్లేదు అని చాలా అనిపించింది నాకైతే. ఎందుకనేది రీజన్ అర్థం కాలేదు. తర్వాత అర్థమైందనమాట. కానీ మనం తెల్లవారు లేస్తే పూజ చేసుకుంటూ ఉంటాం కదండీ! చాలా శ్రద్ధగా. అలాంటిది అవి అలా చేస్తుంటే వాళ్ళు పట్టించుకోకపోయేసరికి భలే బాధ అనిపించింది. కోపం కూడా బాగా వచ్చిందనమాట నాకు. ఏం చేయాలో అర్థం కాలేదు. కుండీ తీసి పక్కకు కూడా పెట్టాను. కానీ అవి ఇంకేం చెప్తాంలేండి, అదంతా అయిపోయింది. వాళ్ళనైతే ఆనెస్ట్‌గా చెప్పంగానే ఖాళీ చేయించేసారనమాట. వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కావట్లేదని చెప్పి. ఇంకా తర్వాత ఇప్పుడైతే ప్రశాంతంగా నేను మొక్క అయితే మళ్ళీ పెట్టుకున్నానండి. హ్యాపీగా అనిపించింది. నాకేంటంటే ఇంటి ముందు ఎప్పుడు తులసమ్మ అలా పచ్చగా ఉండడం చాలా ఇష్టం. ప్రతిరోజు నిత్యం దీపం పెట్టుకుని పూజ చేసుకుంటాం కాబట్టి ఇలాంటివి చిరాకు పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా! ఇక సాయంత్రం టైం కదండి, ఇక మొక్కలన్నిటికి కూడా నీళ్లు పెట్టేస్తున్నాను. వేసవికాలం కదా, ఒక్కరోజు పెట్టకపోయినా కూడా వాడిపోతున్నాయి. మొన్న వర్షం అయితే బాగా పడిందండి. 2 రోజులు అయితే నీళ్లు పెట్టలేదు. ఇంకా ఈ రోజు అయితే మళ్ళీ నీళ్లు పెట్టాను. ఇవి మనం ముందుసారి విత్తనాలు వేసాను చూసారా, మీకు గుర్తుందా? ఒక వీడియోలో చూపించాను. ఆ మొక్కలన్నీ ఎదిగి ఇంతంత అయినాయండి. ఇది వచ్చి క్యాప్సికమ్ నాటాను కదా ఆ రోజు. అవి పెద్దవయ్యి మొగ్గలు కూడా వస్తున్నాయన్నమాట. అలాగే చిలగొరింటాకు పువ్వులు కూడా బాగా పూస్తున్నాయండి. ఇంకా మొక్కలకి నీళ్లు పెట్టొచ్చిన తర్వాత టమాటా పచ్చడి పెడదామని చెప్పి టమాటాలు అయితే కడిగి ఎండలో ఆరబెట్టి, ఇప్పుడు కాస్త టమాటాలు రేట్ తక్కువ ఉన్నాయి కదండి, 50కి 3 కిలోల వరకు ఇస్తున్నారంట. ఈయనైతే బయట నుంచి తీసుకొచ్చారు. సరే అని పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ మనకి రేటు పెరిగితే అన్నీ కొన్ని పెట్టలేం కదా. ఇక అందుకని చెప్పి నేను ఇవన్నీ కూడా కడిగేసి ఎండపెట్టినాను. ఈ 3 కేజీల్లో 1 కిలో పక్కకు తీయాలంటే కొలత అయితే తెలియదు కదండి. నేను ఎప్పుడు పచ్చడి పెట్టినా సరే ఇదే కప్పుతో కొలత తీసుకుంటాను. కిలో కాయలకి ఒక 6 కప్పుల వరకు ముక్కలైతే అవుతాయండి. ఆ కొలతతో ఇంకా చేద్దామని చెప్పి కట్ చేసుకుంటున్నాను. ఈసారి ఏంటంటే బాగా పండిన కాయలే కాకుండా కొంచెం దోరగా ఉన్న కాయలు కూడా వేస్తున్నాను. అంటే మనకి ముక్కలు తినేటప్పుడు కొంచెం నోటికి తగులుతూ బాగుంటాయి కదా, అందుకని ఒక కాయని ఒక 8 ముక్కల కింద కట్ చేస్తున్నానండి. టమాటాలకి కడిగేటప్పుడు తొడుములు అయితే నేను తీయలేదండి. ఒకవేళ ఏమన్నా చిన్న రంధ్రాలు లాంటివి పడి వాటర్ వెళ్ళాయంటే మనకి పచ్చడి అయితే పాడైపోతుంది కదా, అందుకని ఇంకా కట్ చేసేటప్పుడు తీసానమాట. కొన్నేమో పండిన కాయలు, కొన్ని దోరగా ఉన్న కాయలు వేశాను. 1 కిలో వరకు వేసాను ఉప్పులోని. ఎండ కూడా బాగా ఉంది కాబట్టి కాస్త ఆరబెట్టి పచ్చడి పెట్టుకుంటే మనకి కొన్ని రోజులు అయితే ఉంటుంది. ఇక ఆవకాయ సీజన్ అయితే వచ్చేసింది కదండి, ఎలాగో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము. ఆ పచ్చడి పెట్టుకునేలోగా మనకి ఈ పచ్చడి అయితే పనిచేస్తుంది అనమాట. నేను ముక్కలు కొలత తీసుకున్నాను కదండి, 6 కప్పుల ముక్కలకి అదే కప్తో ఒక 3/4 కప్పు వరకు ఉప్పు అయితే వేసాను. నాకు తెలిసి సాల్ట్ అయితే సరిపోతుందండి పచ్చడికి. ఒకవేళ చాలలేదు అనుకుంటే మనం పచ్చడి కలిపేటప్పుడు ఇంకాస్త వేసుకోవచ్చు. అంటే 1-2 స్పూన్లు పట్టినా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇదే కొలతతో తీసుకుంటాను. గిన్నె కొలత పెట్టేసుకున్నాం అనుకోండి ఏదైనా, మనకి ఇబ్బంది ఉండదు అనమాట. పచ్చడి ఎప్పుడు కలుపుకున్నా ఒకే టేస్ట్లో వస్తుంది. ఇది కొంచెం అటు ఇటు తిప్పేస్తే ఉప్పు అంతా దాంట్లో కలిసి రసం అంతా బయటకు వచ్చేస్తుందండి. రోజుకు 1-2 సార్లు మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నామనుకోండి, ఇదంతా ముక్కలు చక్కగా ఉప్పు అనేది పడుతుంది. ఒక 3 రోజులు ఉంచిన తర్వాత దీన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. అదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. ఎండబెట్టిన తర్వాత దీంట్లో రసం మిగులుతుంది కదా, దాంట్లో చింతపండు వేసి అది కూడా ఎండలో పెట్టేస్తే పచ్చడికి రసం కూడా రెడీ అయిపోతుందండి. విడిగా మనం ఏం కలపాల్సిన అవసరం ఉండదు. అందరికీ తెలిసే ఉంటుందిలేండి, పడుతూ ఉంటారు కాబట్టి. ఇదండి ఈరోజు చిన్న వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, కొత్తగా ఎవరన్నా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.